ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త పెన్షన్లకు అదేవిధంగా దరఖాస్తు సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అప్డేట్, గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో సమాచారం ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో పథకం సంబంధించి ఎన్టీఆర్ భరోసా ఏదైతే ఉందో, పథకం లక్ష్యం నెరవేర్చడానికి సంబంధించి ఆర్థిక సాయం మాత్రమే కాదు, లబ్ధిదారులకు గౌరవాన్ని కాపాడడం కూడా అనమాట. సో ఈ పథకంని ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ లేదా గ్రామ సచివాలయ సిబ్బందిని నేరుగా అయితే ఇంటికి వెళ్ళి, అంటే 1వ తారీఖున లేదంటే 31st రోజు అనేది అందజేస్తున్నారు కదా. ఈ పథకానికి సంబంధించి అందజేయడం జరుగుతుంది. అయితే ఈ పథకం కింద వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, మహిళలు, చేనేత కార్మికులు, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఉన్నారన్నమాట. వర్గాలకు చెందిన వారికి నెలకు 4,000 రూపాయలు అందజేస్తున్నారు పెన్షన్. గతంలో ఇవి 3,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు పెంచారనమాట. దివ్యాంగులకు 6,000 రూపాయలకు, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ 15,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేస్తూ ఉన్నారన్నమాట. ఈ సాయం అయితే ఇక్కడ వచ్చేసి మనకు అర్హులన్నమాట. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి అయితే ఉండాలని చెప్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడంతో కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో ఉండడం అవసరం అన్నమాట. వృద్ధాప్య పెన్షన్ కోసం కనీసం వయసు అన్నది 60 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. అలాగే 4 చక్రాల వాహనాలు, ట్రాక్టర్ కావచ్చు లేకపోవడం, నిర్దిష్ట పరిమితి అయితే ఉంటే కంటే ఎక్కువ భూమి లేకపోవడం వంటి నిబంధనలు అయితే వర్తిస్తాయి. మనం చాలామంది ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ అర్హత కలిగిన వారు కూడా ఈ పథకానికి సులభంగా మనం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. గ్రామ లేదా మీ యొక్క వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అంటే ఉంటారనమాట. వారందరికీ వెళ్ళి తగిన పత్రాలు, అందులో వచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఫోటోలు వంటివి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. జిరాక్స్లో కొన్ని వెర్షన్లలో ఇవన్నీ కూడా దరఖాస్తు అనంతరం వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. పరిశీలన అంతా నిర్ధారిస్తారు. సాధారణంగా 10 నుంచి 20 రోజుల్లో పెన్షన్ అనేది మనకు అర్హత ఉండి, ఒకవేళ మీరు ఇప్పటివరకు కూడా పెన్షన్ పొందలేకపోతే దరఖాస్తు చేసుకోండి. మరొక 20 రోజుల్లో పెన్షన్ అనేది వెరిఫై చేసి పెన్షన్ అయితే అందిస్తారు. కాబట్టి నవశకం పోర్టల్ ద్వారా దరఖాస్తు స్థితిని సులభంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తూ అవసరమైనటువంటి వారికి ఆర్థిక సాయం అయితే సామాజిక అండగా నిలుస్తుంది అనమాట. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.